హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది పేషెంట్లు చేతులు, కాళ్ళు, తిమ్మిర్లు, చురకలు, మంటలు, కొంతమంది నడిస్తే నేను దూది మీద నడిచినట్టు ఉంటుంది, నా కాళ్ళు నాకే భారంగా ఉంటున్నాయి, నేను చెప్పులు ఫీల్ కావట్లేదు, లేదా చెప్పులు తెలియకుండా పడిపోతున్నాయి కాళ్ళలోంచి, చెప్పులు నేను వేసుకోలేకపోతున్నాను, ఇట్లా సమస్యతో వస్తారు. కామన్ గా మనకి విలేజ్ లెవెల్లో ఇలా సమస్యతో వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, నాకు షుగర్ ఉందో లేదో చూసుకోవా మెడికల్ షాప్ లో, లేకపోతే ఎవరో దగ్గర ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ గారిని అడిగితే షుగర్ ఉందో లేదో చూసుకోమంటారు. షుగర్ చూసుకుంటారు, షుగర్ నార్మల్ గానే ఉంది, HbA1c బాగానే ఉంది, నీకు షుగర్ ఏం లేదు లేవా, అన్ని పోతేలే ఏముంది లేని B12 ఇంజెక్షన్ ఏదో ఒకటి న్యూరోపైన్ ఇంజెక్షన్ ఇస్తా ఉంటారు. అలా అని నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఈ చిన్న డిసీజ్ కి చాలా పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళలో 50% పీపుల్ కి న్యూరోపతి లక్షణాలు రావచ్చు. మిగతా వాళ్ళ 50% అన్నింటిలో B12 డెఫిషియన్సీ కాదు, హైపోథైరాయిడిజం కాదు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే స్పైనల్ కార్డ్ లో మనకి కంప్రెషన్ ఉన్నప్పుడు ఇనీషియల్ గా ప్రజెంటేషన్ మనకి ఇట్లాగా చిరుకులు, మంటలు, నడిస్తే కొద్దిగా ఇబ్బంది పడటం, చెప్పులు తెలియకుండా జారిపోవటం. నేను చెప్పాను మొన్న అంత ముందు కాటన్ ఊగులు సజెస్ట్ అంటే, నాకు నడిస్తే దూది మీద నడిచినట్టు ఉంటుందండి, నా కాళ్ళు నేను నేలని స్పర్శించలేకపోతున్నాను, ఇలా కంప్లైంట్స్ చెప్తారు. వీళ్ళందరికీ మెయిన్ న్యూరోపతియే. కానీ న్యూరోపతి అంటే నరాల ఎఫెక్షన్, కానీ న్యూరోపతి ఇస్ నాట్ ఈక్వల్ టు, అంటే అది మొత్తం ఇంకా ఈక్వల్ టు డయాబెటిస్ ఉంటేనే కాదు. డయాబెటిస్ లేని వాళ్ళకి ఈ సమస్య వచ్చినప్పుడు మనకి కొన్ని ఉంటాయి, కొన్ని డిసీజెస్, మల్టిపుల్ మైలోమా అని, లైక్ M ప్రోటీన్ డిఫిషియన్సీ అని, లేకపోతే ఇంకోటి లైక్ ఏదన్నా క్యాన్సర్ బాడీలో ఉన్నప్పుడు కూడా ఇలా రావచ్చు. అందుకని ఏ సమస్యనైనా నేను మళ్ళీ చెప్పేది, నా వీడియోలో అందరికీ నేను చెప్పేది అంటే, పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయడమే మెయిన్ నా వీడియో ఉద్దేశం. ఎడ్యుకేట్ చేసి మీరు వెళ్ళే డాక్టర్ని మీరు క్వశ్చన్ అడగగలగాలి. నాకు వచ్చిన సింటమ్స్ షుగర్ లేదండి, B12 లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయి, నాకు ఇంకా ఎందుకు తిమ్మిర్లు వస్తున్నాయి, ఈ తిమ్ముడు రావడానికి గల కారణం ఏంది, కావాలని నా వీడియో చూపించి ఈ డాక్టర్ గారు చెప్పారు కదా, దీంట్లో ఉన్న కారణానికి నాకు సమాధానం చెప్పేటట్టు అడగగలిగే శక్తి రావాలని నా ఉద్దేశం. సో ఏమేమి ఉంటాయి కారణాలంటే, మనం కొన్ని మట్టికి తెలుసుకోగలుగుతాము, కొన్ని న్యూరోపతీస్ కారణం తెలుసుకోలేము. వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ టైం అంటే 6 నెలల్లో కొన్ని బయటపడతాయి. కొన్ని ఇమ్యూన్ మీడియేటెడ్ న్యూరోపతీస్ ఉంటాయి, లైక్ GBS గానీ, CADP గానీ అంటారు డిసీజెస్. వాటిలో అయితే మనం ఈజీగా దాని ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో ట్రీట్మెంట్ లేని కూడా ఉంటాయి, వాటిని కూడా ఐడెంటిఫై చేసి, ట్రీట్మెంట్ లేని వాటిని మనకి లేదు బాబు దీనికి ఇట్లానే చేయాలని చెప్పాలి, కానీ డాక్టర్ షాపింగ్ మనం ఎంకరేజ్ చేయకూడదు.